ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ సర్వైవ్ కాగలదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జేపీ నడ్డా కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, అంటే ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి ఎదిగిందా, ఇక మీదట ఆర్ఎస్ఎస్ లేకుండా భారతీయ జనతా పార్టీ సర్వైవ్ కాగలదా? అంటే సర్వైవ్ అవుతుందని ఆయన ఏం చెప్పలేదు, ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉండదని అనలేదు. ఆయన అన్నది ఏంటంటే జేపీ నడ్డా బీజేపీ హాజ్ గ్రోన్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అన్నాడు. అంటే ఆర్ఎస్ఎస్కు ప్రమేయం లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదిగి వచ్చింది అన్నాడు. ఈ ప్రశ్నను రకరకాల మంది రకరకాలుగా ఈ స్టేట్మెంట్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో ఆయన జేపీ నడ్డా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉన్న పాయింట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ కూడా బీజేపీని చేయి పట్టుకొని నడిపించేయాల్సిన అవసరం లేదు. నిజమే కదా, మరి 300కు పైగా సీట్లు వచ్చినటువంటి రాజకీయ పార్టీని ఆర్ఎస్ఎస్ చేయి పట్టుకొని అడుగులు వేయించాల్సిన అవసరం ఉంటుందా? అందులో భారతీయ జనతా పార్టీ ఒక బలీయమైన పార్టీగా ఎదిగిన మాట నిజం. చాలామందికి అర్థం కాని అంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది వాటి సంబంధాలు ఏంటి అని. ఆర్ఎస్ఎస్ అనేది మాతృ సంస్థ. ఈ మాతృ సంస్థ నుంచి అనేక విభాగాలు ఉంటాయి. వాటిని వాళ్ళందరూ మీటింగ్లు కూడా పెడుతుంటారు, పరివార క్షేత్రం అని. అంటే విద్యార్థుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మీకు అలాగే కార్మికుల్లో భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే మీకు విశ్వ హిందూ పరిషత్, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు నాకు తెలిసినంత వరకు 50 ఉండొచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా లూజ్లీ కనెక్టెడ్. ఇలా ఒక 40-50 ఆర్గనైజేషన్స్ కూడా ఉండొచ్చు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. సో భారతీయ జనతా పార్టీ ఏమో రాజకీయపరమైన అంగం. ఇప్పుడు విద్యార్థుల్లో ఏబీవీపీ ఎలా ఉంటుందో, కార్మికుల్లో బిఎంఎస్ ఎలా ఉంటుందో, సో మీకు మతపరమైన కార్యక్రమాలకు విశ్వ హిందూ పరిషత్ ఎలా ఉంటుందో, రాజకీయపరమైన కార్యకలాపాలకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ ఉండాలని లేదు, కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలోనే ఉంటారు. ఆర్ఎస్ఎస్లో పనిచేసే వారు కూడా ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కట్టుబడి ఉన్నవారు మాత్రం పొలిటికల్గా బీజేపీతో ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ పట్ల గౌరవం ఉండే ఆర్ఎస్ ఐడియాలజీలో పొలిటికల్గా బీజేపీలో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాదులు కూడా చాలామంది ఉన్నారు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి ఉన్న రిలేషన్షిప్ అది. ఆర్ఎస్ఎస్ ఈజ్ అన్ ఐడియాలజికల్ ఫోర్స్ బిహైండ్ బీజేపీ. ఆర్గనైజేషనల్గా కూడా చూసుకున్నా కూడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బీజేపీలో అన్ని స్థాయిల్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉంటారు, సంఘటనా కార్యదర్శి అంటారు. వీరు మీకు అంతటా ఉంటారు. మీకు ఇప్పుడు జాతీయ స్థాయిలో బిఎల్ సంతోష్ సంఘటనా కార్యదర్శి. సో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉండే కనెక్ట్ అతను. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీ ఉంటుందా అంటే ఉండదు అనే ఆన్సర్. కానీ ఆపరేషనల్గా చూసినప్పుడు బీజేపీలో మోడీ అమిత్ షాలు వచ్చాక వారు ఆర్ఎస్ఎస్ నాయకులని కూడా పట్టించుకోకుండా సొంతగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వచ్చింది అనేటువంటి భావన ఉన్నమాట నిజం. కానీ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్తో లింక్ తెగిపోయి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాక బీజేపీకి ఇంకో వేరే ఐడియాలజీ ఉంటుందా? అందువల్ల ఆ సైద్ధాంతిక బంధమేమో చెక్కు చెదరలేదు. వాస్తవంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజికల్ ఎజెండానే మోడీ అమలు చేస్తున్నాడు కూడా. ఇవాళ రామ్ మందిర్ ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఆర్టికల్ 370 శ్యామప్రసాద్ ముఖర్జీ కాలం నుంచి ఆర్ఎస్ఎస్ ఎజెండా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్ఎస్ఎస్ ఎజెండా. బీజేపీ ప్రభుత్వాలే కదా దేశవ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ ఆర్ఎస్ఎస్ ఎజెండా. సో ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాని. ఇవాళ బీజేపీ అమలు చేసేటువంటి మోడీ ప్రభుత్వంలో చాలా సమర్థవంతంగా అమలైనటువంటి సైద్ధాంతిక పరమైన అంశాలన్నీ ఆర్ఎస్ఎస్ ఎజెండా. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ఎస్ఎస్ ఎజెండా. సో ఎక్కడ తేడా వచ్చింది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి? ఆర్ఎస్ఎస్ ఎజెండాను గతంలో ఏ ప్రధానమంత్రి అమలు చేయనంతగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అయితే ఆపరేషనల్గా వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చి మోడీ ఆర్ఎస్ఎస్ నాయకుల దగ్గరికి వచ్చి వారి ఆదేశాలు తీసుకోవడము, ఆర్ఎస్ఎస్ నాయకులతో సమావేశం కావడము, ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్పినదే చేయడము అనేది ఆపరేషనల్గా జరగకపోవచ్చు. ఎందుకంటే మోడీ పేరుతో ఓట్లు వచ్చేటువంటి దశకు బీజేపీ చేరుకుంది కనుక ఆటోమేటిక్గా కొంత అటానమస్గా మోడీ అమిత్ షా వ్యవహరించే అవకాశం ఉంది.
ఆర్ఎస్ఎస్కు నచ్చని రాజకీయ విధానాలు వైఖరులు కూడా బీజేపీ నాయకత్వం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చేరడం ఆర్ఎస్ఎస్లో చాలామందికి నచ్చలేదు అని అంటారు. సో కానీ కూటమిలో బీజేపీ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆర్ఎస్ఎస్ ఫోర్స్ చేస్తే నిర్ణయం తీసుకుంటుందా, ఆర్ఎస్ఎస్ అల్టిమేటం ఇస్తే తీసుకోకపోవచ్చు. కానీ ప్రతి అంశంలో ఆర్ఎస్ఎస్ అల్టిమేటం ఇవ్వకపోవచ్చు. ఆర్ఎస్ఎస్ తన ఫీడ్బ్యాక్ ఇచ్చి తన అడ్వైజ్ ఇచ్చి బీజేపీకి వదిలేయచ్చు. మీ ఇష్టం, మరి మా అభిప్రాయం ఇది అంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని పనిచేయవచ్చు. అందువల్ల బీజేపీ యొక్క డే టు డే అఫైర్స్, దైనందిన కార్యకలాపాలు, నిర్ణయాలు, వ్యూహాలు, పొత్తులు, ఎన్నికలలో అభ్యర్థులు, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కూర్చొని ప్రతి మెటిక్యులస్గా ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని అనుకోను. బట్ ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక స్ఫూర్తితో బీజేపీ పనిచేయాలి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ ఎజెండాను బీజేపీ అమలు చేయాలి. ఆపరేషనల్గా వచ్చినప్పుడు కొంత బీజేపీ నాయకులు ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు, కొన్ని విషయాలపైన కూడా ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ ఇంకో పలానా అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదు అని అల్టిమేటం ఇస్తే మోడీ కూడా టికెట్ ఇస్తారని నేను అనుకోను. బట్ ఆర్ఎస్ఎస్ అడ్వైజ్ ఇచ్చింది ఇంకో పలానా అభ్యర్థులు సరైన వాళ్ళకి కారణం మా ఫీడ్బ్యాక్ అన్నారనుకోండి, లేదు మా అంచనా ఆయన మంచి అభ్యర్థిని పెట్టవచ్చు కూడా బీజేపీ. సో అందువల్ల ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య ఉండే రిలేషన్ యొక్క యునిక్నెస్ అది తెలియక చాలామంది ఆర్ఎస్ఎస్ సంబంధం లేకుండా బీజేపీ మోడీ పనిచేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో ఇండిపెండెంట్గా మోడీ నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు ఎందుకు చేస్తా, లేకపోతే మోడీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయాలని అవసరం లేదు కదా, సొంత ఎజెండా అమలు చేస్తాడా? సో అందువల్ల ఆ ఐడియాలజికల్ కనెక్ట్ ఎప్పుడు ఉంటుంది. ఆ నడ్డా స్టేట్మెంట్లో మీనింగ్ ఏంటంటే ప్రతి దానికి ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా బీజేపీ తనంతట తానుగా ఎదిగింది. ఒక తండ్రి కొడుకులాగా. ఒక కొడుకు మొదట్లో తండ్రి చేయిపట్టి నడిపిస్తాడు, సో స్కూల్కి తీసుకెళ్తాడు, కాలేజీకి పోయేటప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తాడు. ఒక దశ ఇచ్చినాక తండ్రి పట్టించుకోడు. అంటే అర్థం తండ్రి కొడుకు విడిపోయినట్టు కాదు. సో కొడుకే సొంతగా అప్లై చేసుకుంటుంటాడు. సో నా కొడుకును స్కూల్లో అడ్మిషన్ చేసినప్పుడు నేను ఫామ్ నింపాను, నాకు గుర్తు. నా కొడుకు ఎంఎస్ చదవడానికి వెళ్ళినప్పుడు నేను ఫామ్ నింపలే. వాడు జిఆర్ఈ ఎగ్జామ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు నేను ఫామ్ నింపలే. వాడే నింపుకున్నాడు కదా. వాడు ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు నేనేమి ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా, మరి ఈ జాబ్ మంచిదేనా అని కూర్చొని చేయలే కదా. అంటే అర్థం నా కొడుకు సంబంధం లేదని కాదు. నా కొడుకు అడ్వైజ్ అడిగినప్పుడు అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ వాడు ఇండిపెండెంట్గా పనిచేసుకుంటాడు. సో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి కూడా అలాంటి సంబంధమే. ఆర్ఎస్ఎస్ ఈజ్ ఏ పేరెంటల్ ఆర్గనైజేషన్ ఫర్ బీజేపీ. ప్రతిదానికి పేరెంట్ పైన బీజేపీ ఆధారపడకపోవచ్చు, తన సొంతగా తన పని తాను చేసుకుంటూ పోవచ్చు కదా.